ఆహా, నోట్లు రద్దయినప్పుడు చూడాలి. మా ఇలేకరన్నలు మైకులు పట్టుకొని జనం మూతుల కాడ పెట్టి ఏటీఎంలో పైసలు వస్తలేవు కదా, మరి మీరేం తింటారు, ఎట్లా బతుకుతారు అని అడిగితే ఏం ప్రశ్న అయ్యాది? ఓ 4 దినాలు పైసలు లేకుండా చేస్తామా, పస్తులు ఉంటామా? ఇక కొందరైతే మీకు దేశభక్తి లేదు అందుకే తక్లీఫ్ అవుతుందని మాట్లాడతారు. 4 వద్దు లైన్లో నిలవలేరా? ఇగో ఇట్లా ఎవరికి దోషిందాలు మాట్లాడినరు. అట్లా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు చల్లబడ్డారు. ఏ ఏటీఎం కార్డుకైనా మెడల నో క్యాష్ బోర్డు. కొందరైతే ఏటీఎం పిన్ నంబర్లు కూడా యాదమర్చిండ్రు పైసలు తీయక. ఎండాకాలంలో ఎండలు నీళ్ల తిప్పలు లెక్కనే ఇప్పుడు దేశంలో నోట్ల తిప్పలు పడుతున్నారు పబ్లిక్. పోయినేడేమో పాత నోట్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగితే ఇప్పుడు కారెట్లు పట్టుకొని కొత్త నోట్ల కోసానికి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడిది ఏటీఎంలల్లో నోట్ల వార గురుస్తుంది, ఏటీఎంలు అలుగులు వారుతాయి అని అన్నారు. మరి అట్లున్నదా పరిస్థితి? పొద్దంతా 10-20 ఏటీఎంలు తిరిగినా పైసా కూడా రాల్తలేదు. ఏడ చూసినా నో క్యాష్ బోర్డులు పెట్టుకొని ఇకిలిస్తున్న ఏటీఎం సెంటర్లు. తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు ఎండ దెబ్బకు అడ్డం వరుడే గాని ఏం ఫైదా లేదు. అరే అంతెందుకుల్లా, సినిమా పాటలు వాడే గీ అక్క 3000 కోసానికి పట్నంలో 30 తిప్పలు పడ్డది ఏటీఎంల పైకం వెళ్ళక. ఆఖరికి గీ ఆటో డ్రైవర్ అన్న పైకం ఇచ్చి ఆదుకుంటే ఓ సోషల్ మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేసిండ్రు. ఫేస్బుక్ లా లారీల కొద్ది లైకులు కొట్టిండ్రు, కామెంట్లు చేసిండ్రు, దేవుడు అని ఆకాశానికి ఎత్తిండ్రు. అవసరానికి ఆదుకున్న వాళ్ళని తారీఫ్ చేయాల్సిందే, కానీ మన పైకం మనం తీసుకోలేకపోతున్నందుకు వ్యవస్థని కదా ప్రశ్నించాల్సింది.